హాయ్! నమస్తే ఫర్ ఆంధ్ర టీవీ సబ్‌స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో, అయితే మనకైతే ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక నోటిఫికేషన్స్ అయితే మీ ముందుకొచ్చామండి ఈ వీడియో. సో, అయితే ఈ వీడియోలో 2 మరియు మూడవ నోటిఫికేషన్స్ కూడా ఈ జిల్లాలో అయితే వదిలారు. సో, అది ఏ జిల్లా మరియు అక్కడ ఏమేం పోస్టులు ఖాళీగున్నాయి? సో, దాని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? దానికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటి? ఇలాంటివన్నీ ఇప్పుడైతే మనం అందులో అయితే చూసుకుందాం. సో, అంతకంటే ముందుగా మీరు మన ఛానెల్ గనుక ఫస్ట్ టైమ్ విజిట్ అయినట్లయితే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. అయితే మొత్తానికి ఈ వీడియో అయితే చివరి వరకు చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో 2 నోటిఫికేషన్స్ వదిలారు. సో, దాంటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అండ్ ఖాళీలైతే చాలా ఉన్నాయి దీంట్లో. సో, నిరుద్యోగులంతా మాత్రం మళ్ళీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి, సో, తొందరగా అప్లై చేసుకొని మీ యొక్క ఎయిమ్‌నైతే మీరు రీచ్ కావచ్చు. సో, ఇక ఈ జిల్లాకు సంబంధించింది 10థ్ డిగ్రీ, ఎంఎస్‌సి, ఇంటర్‌తో కూడా ఉద్యోగాలున్నాయిక్కడ. సో, అప్లికేషన్ మీరు రిజిస్టర్ పోస్ట్‌ల ద్వారా పంపించొచ్చో లేదో ఇక్కడ చూసుకుందాం. అండ్ ఎగ్జామ్ ఫీజు అంటే ఐ మీన్ డీడీ కూడా వాళ్ళు ఎలా పే చేయాలనేది కూడా ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చారు. సో, అది కూడా ఇప్పుడైతే మనం చూసుకుందాం. సో, ఇక్కడ నోటిఫికేషన్‌లోకెళ్దాం మనం. సో, ఇదండి మనకైతే లేటెస్ట్‌గా వచ్చిన ఒక నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏపీవీవీపీ హాస్పిటల్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. సో, ఇదండి మనకు లేటెస్ట్‌గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. సో, ఇందులో ఫార్మసిస్ట్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఆహ్, సారీ స్టాఫ్ నర్స్‌కు అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు. సో, వాటి గురించి అయితే ఇప్పుడు మనం చూసుకుందాం. అండ్ దీని తర్వాత మనకు ఇంకొక నోటిఫికేషన్ గూడా ఇచ్చారు. ఈ జిల్లాకు సంబంధించి మూడవ నోటిఫికేషన్. సో, ఆ మూడవ నోటిఫికేషన్ ప్రతి జిల్లాకు ఉంటుందా లేదా అనేది గూడా మనమైతే డిస్కస్ చేసుకుందాము. సో, ఇప్పుడైతే ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. Applications are invited from the qualified candidates for recruitment of staff nurse, pharmacist grade 2 post in Chittoor district on contract basis under the administrative control of Commissioner of Andhra Pradesh, Vaidya Vidhana Parishad Hospitals of Chittoor district. The guidelines and applications can be obtained on the website from the chittoor.ap.gov.in. సో ఇదండి వీళ్ళైతే ఈ యొక్క స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్‌లకైతే రిక్రూట్‌మెంట్ అయితే ఇచ్చాము. మీరు పూర్తి డీటెయిల్స్ కావాలంటే చిత్తూరు వెబ్‌సైట్‌లో ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే చూసుకోవచ్చు అప్లికేషన్‌లు గూడా. సో, ఇదైతే కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్ రిక్రూట్‌మెంట్‌ని జరుపుతున్నారు. సో, ఇకొచ్చేసి మనకిక్కడ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏపీవీపీ హాస్పిటల్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. సో, ఇక్కడ మీకైతే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నదైతే మనకిచ్చారు. సో, ఇన్ ద లెటర్ నంబర్ ఆఫ్ ఎస్‌పీఎల్ డేటెడ్ 16/06/2020 ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ఏపీవీవీపీ విజయవాడ పర్మిషన్ వాస్ అకార్డెడ్ ఫర్ రిక్రూట్‌మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఫర్ యుటిలైజేషన్ ఫర్ దేర్ సర్వీసెస్ ఏపీవీవీపీ హాస్పిటల్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ప్యూర్లీ ఆన్ టెంపరరీ బేసిస్. The number of vacancies to be filled under the Administrative Control Commissioner of APVVP Hospitals of Chittoor District is as follows. సో, ఇదండి మనకి ఇదైతే 1 ఇయర్ వరకే మీకు కాంట్రాక్ట్ బేస్‌కి అయితే ఇచ్చారు. సో, ఓన్లీ 1 ఇయరే మిమ్మల్ని అయితే ఇక్కడ మీరెప్పుడు జాయిన్ అయితారో అప్పటి నుంచి 1 ఇయర్ వరకు మిమ్మల్ని జాబ్ చేయనిస్తారు. సో, తర్వాత మేబీ అది వాళ్ళ ఇష్టం ఉంచడం, తీసేయడం అనేది. మేబీ కన్ఫర్మ్‌గా అయితే 1 ఇయర్ అనైతే పర్టిక్యులర్‌గా ఇచ్చారు మనకి. సో, ఇక సో, స్టాఫ్ నర్స్ వచ్చేసి మనకి 43 పోస్టులయితే ఇక్కడ మీకు ఖాళీగా ఉన్నాయి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు బీఎస్సీ, జీఎన్ఎం విత్ అప్ టు డేట్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అట్ ఏపీఎన్‌సీ. సో, రిజిస్ట్రేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో, దీని క్వాలిఫికేషన్‌గా మనకు బీఎస్సీ, జీఎన్ఎం విత్ అప్ టు డేట్ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అట్ ఏపీఎన్‌సీ అని అయితే మనకు ఖచ్చితంగా ఇచ్చారు. ఇవి 43 పోస్టులయితే ఖాళీగా ఉన్నాయి. ఇక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేసి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్స్ ఇన్ ఏపీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ద ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అండ్ ఏపీ పారామెడికల్ బోర్డ్ విత్ అప్ టు డేట్ రెన్యువల్. ఇవైతే 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మీకు. సో, నోట్ ద వేకెన్సీస్ షోన్ అబోవ్ ఆర్ టెంటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. సో, వీళ్ళేం చెప్తున్నారంటే ఈ యొక్క పోస్టులను పైన చూపించిన విధంగా పోస్టులను పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు అనైతే మనకి వాళ్ళు చెప్పారు.
సో ఇక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ ఫర్ ద అబోవ్ సైడ్ పోస్ట్ ఫ్రమ్ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ క్రాస్డ్ అట్ ద the age of 42 years age relaxation for upper age limit to those candidates belongs to SC, ST, BC are 5 years and 3 years of ex-servicemen, women and 10 years for physical handicapped person up to a maximum for 50 years. The maximum age will be recognized as on 1/06/2020. సో ఇదండి మనకి వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే జూన్ 1, 2020కి మీకైతే 42 ఇయర్స్ అయితే నిండకూడదని అయితే చెప్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌లకైతే 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్‌కైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో ఇది ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ వచ్చేసి మీకు 75% మార్క్స్ బేస్డ్ ఆన్ మీ యొక్క పూర్తి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే తీసుకుంటారు. ఇక 15% అయితే మీకు ఎక్స్‌పీరియన్స్ ఏదైనా గవర్నమెంట్ గాని కాంట్రాక్టర్ ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో గాని మీరు ఎక్కడైనా ట్రైబల్ ఆర్ రూరల్, అర్బన్ ఏరియాలలో చేసుంటే అది మీకు 15% తీసుకుంటారు. అంటే 6 మంత్స్‌కి ట్రైబల్ ఏరియాలో అయితే 2.5 మార్క్సు, అలాగే ఆహ్, రూరల్ ఏరియాలో అయితే 2 మార్క్స్ ఫర్ 6 మంత్స్‌కి, అలాగే అర్బన్ ఏరియాలో అయితే 1 మార్కు ఫ్రమ్ 6 మంత్స్‌కి అయితే తీసుకుంటారు. సో ఇది ఇక వెయిటేజ్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అప్ టు మార్క్స్ 1 మార్క్ పర్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ అక్వైరింగ్ రిక్వెస్ట్ క్వాలిఫికేషన్. సో ఇది మీకు ఒకవేళ 2005లో గాని లేదా 2007లో గాని అట్లా ఎవరిదైనా 10థ్ అయిపోయి ఉంటే వాళ్ళకి 1 ఇయర్ వచ్చి 1 ఇయర్‌కి 1 మార్క్ చొప్పునైతే యాడ్ చేసుకుంటూ వస్తారు వెయిటేజ్‌లో. సో ఇది మాక్సిమం 10 మార్క్స్ వరకే మీకైతే యాడ్ చేస్తారు. సో అది. ఇక హౌ టు అప్లై అనైతే ఇక్కడ మనకి ఇచ్చారు వాళ్ళు. క్యాండిడేట్ కెన్ సెండ్ ద ఫిల్డ్ అప్లికేషన్స్ విత్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ డైరెక్ట్‌లీ ఆర్ త్రూ పోస్ట్ టు ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూర్ ఆన్ ఆర్ బిఫోర్ 4/07/2020 5 PM. The applications from can be downloaded from the website of chittoor.ap.gov.in and following documents shall be attached for the purpose of scrutiny. సో ఇదండి వాళ్ళైతే మీకు పోస్ట్ ద్వారా అయితే మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చని అయితే వాళ్ళు ఇచ్చారు. సో అవి ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో మార్క్స్ మెమో ఫ్రమ్ ఎస్ఎస్‌సి, మార్క్స్ మెమో ఫ్రమ్ ఆల్ ద ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ జీఎన్ఎం ఆర్ బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్ కౌన్సిల్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే. సో స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th క్లాస్ క్యాండిడేట్ స్టడీడ్, లేటెస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ అయితే ఎక్స్ సర్వీస్‌మెన్ సర్టిఫికేట్. క్యాండిడేట్ మస్ట్ షుడ్ బి డీడీ ఫర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ చిత్తూరు ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ టువర్డ్స్ అప్లికేషన్ ఫీజ్ 500 ఫర్ జనరల్ క్యాండిడేట్ అండ్ 200 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ అప్లికేషన్ ఫీజ్. సో ఇదండి మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 200గా ఫీజుని ఫిక్స్ చేశారు. అలాగే బీసీ అండ్ జనరల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండ్ రిజర్వ్డ్ వాళ్ళకి సో 500గా మీకైతే ఎగ్జామ్ ఫీజును ఇక్కడ ఫిక్స్ చేశారు. సో ఇఫ్ ద క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ నాట్ సబ్మిటెడ్, ద candidate will be treated under OC. If the study certificate are not submitted, the candidates will be treated as non-local. If the applications received after 4/07/2020 5 PM without any of the above mentioned certificate, such application will be rejected. సో వీళ్ళు మనకి 4వ తేదీ అయితే ఇక్కడ లాస్ట్‌గా ఇచ్చారు. మరి మనకి 4వ తేదీ అంటే నిన్ననే అయిపోయింది మరి. సో నాకు తెలిసినంత వరకు అంటే వేరే నోటిఫికేషన్‌లో 15వ తేదీ వరకైతే మనకి డేట్ ఇచ్చారు. సో ఒకసారి దీని గురించి పూర్తిగా కనుక్కొని మళ్ళీ మీకైతే నేను అప్డేట్ ఇస్తాను. సో ఒకవేళ మీకెవరైనా తెలిసిన వాళ్ళుంటే అక్కడ కూడా కనుక్కోండి డీఎంహెచ్ ఆఫీస్‌లో గాని అట్లా. సో అది. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్, డిస్ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్, కండక్టింగ్ కౌన్సెలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ విల్ బి డన్ బై ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ చిత్తూరు అండర్ ద గైడెన్స్ of district selection committee headed by district collector. Rule of reservation will be followed as per the rule 22 of AP state and subordinate services. సో ఇదండి వీళ్ళైతే ఏం చెప్తున్నారంటే మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తాము. సో తర్వాత అపాయింట్మెంట్ మీకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వాళ్ళు ఇస్తారని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో పూర్తిగా సెలక్షన్ అయితే ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వాళ్ళు. సో ఇది ఇక కండిషన్స్ అపాయింట్మెంట్. సో ఇది మీరు అక్కడ చదువుకోవచ్చు. ఇక ట్రెన్యూ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద పోస్ట్. చెప్పాను కదండి మీరు ఎప్పటి నుంచి జాయిన్ అవుతారో అప్పటి నుంచి 1 ఇయర్ వరకు అయితే మీరు ఈ యొక్క జాబ్ చేసుకోవడానికి అర్హులు. తర్వాత అయితే మీకు ఉంచుతారో లేదైతే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము.
సో ఇది బట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసినట్లు. సో అదైతే ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో లీవ్ ద పర్సన్స్ అపాయింట్‌మెంటెడ్ ఆన్ ద కాంట్రాక్ట్ బేసిస్ ఆర్ ఎసెన్షియల్లీ టు ఓన్లీ క్యాజువల్ లీవ్ అండ్ పర్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఇన్ ద డిపార్ట్‌మెంట్. సో ఓన్లీ క్యాజువల్ లీవ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో ఇది ఇక అదర్ సర్వీసెస్ కండిషన్స్ వచ్చేసి నో ప్రైవేట్ ప్రాక్టీస్ ఈస్ అలౌడ్ డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ పీరియడ్ షెల్ రిసైడ్ ద దేర్ బొనిఫిడ్ హెడ్ క్వార్టర్స్ డిపార్ట్మెంట్ రిజర్వ్డ్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ టు కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అండ్ అదర్ స్టేషన్స్ డిసిప్లినరీ కంట్రోల్ ఇన్ అకార్డినేటెడ్ విత్ ప్రొవిజన్ ఏపీసీఎస్ సిసిఏ రూల్స్ ఆల్ పర్సన్స్ అపాయింటెడ్ విత్ ఇది మీకు ఒక 100 పేపర్ అగ్రిమెంట్ పేపర్ మీద అయితే మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుందని అయితే ఇచ్చారు. సో ఇది మీరంతా చూసుకోవచ్చు. డిపార్ట్మెంట్స్ డిసిషన్ ఈజ్ ఫైనల్. సో ఇది ఇక అప్లికేషన్ కిందకొస్తే మనం ఇక్కడ మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అతికించాలి. ఇక మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసేది ఇక్కడ ఇవ్వాలి. మీ ఆధార్ నంబర్ కూడా ఇవ్వాలి. ఇక్కడ మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, రిలీజియన్, ఏజ్ అలాగే సోషల్ స్టేటస్ ఎస్సీ, ఎస్టీ, బీసీనా అనేది రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ ఇఫ్ ఎనీ. సో ఇక వెదర్ బిలాంగ్స్ టు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే సర్టిఫికేట్, ఇఫ్ బిలాంగ్ టు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే సర్టిఫికేట్, డీటెయిల్స్ ఆఫ్ క్లాస్ 4థ్ టు 10థ్ ఎక్కడ చదివారు, ఏ ఇయర్ చదివారు, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు అనేది. ఇక క్వాలిఫికేషను, మంత్, ఇయర్ పాసింగ్, అలాగే మ్యాథ్స్ మార్క్స్, మీ పర్సెంటేజ్, ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యుంటే ఆ రిజిస్టర్ నంబరు, సో అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ అలాంగ్ విత్ పిన్ కోడ్. సో ఇక్కడ మీ పూర్తి డీటెయిల్స్ అడ్రెస్ అయితే ఇవ్వాలి. సో అది ఇక డిక్లరేషన్ ఫార్మ్ ఉంటుంది ఇక్కడ. ఇక చెక్ లిస్ట్ వచ్చేసి ఈ ఆర్డర్ వైస్ అయితే మీరు వాళ్ళకి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ మెమో 10థ్, మార్క్స్ మెమో బీఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, డి ఫార్మసీ వాళ్ళు, పర్సెంటేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫ్స్ కౌన్సిల్, ఏపీ ఫార్మసీ కౌన్సిల్, ఏపీ పారామెడికల్ బోర్డ్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 4థ్ టు 10థ్ వేర్ ద క్యాండిడేట్ స్టడీడ్, లేటెస్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సదరం ఎక్స్ సర్వీస్ మెన్, ఆధార్ కార్డ్, డీడీ ₹500 ఫర్ జనరల్ క్యాండిడేట్, ఫర్ ₹200 ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ చిత్తూరు. సో ఇదండి మనకు చిత్తూరుకు సంబంధించిన రెండవ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి వచ్చిన రెండవ నోటిఫికేషన్. సో ఇప్పుడైతే మనకి ఇంకొక నోటిఫికేషన్ గూడా వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడు మనం డీటెయిల్స్‌గా తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం ఆ నోటిఫికేషన్‌లోకెళ్దాం. సో ఇదండి మనకైతే గవర్నమెంట్ ఆఫ్ వెటర్నరీ హాస్పిటల్ తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్. ఇక వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ మీకు స్టాఫ్ నర్సెస్ ఉన్నాయి. సో స్టాఫ్ నర్స్ వచ్చేసేసి 69 పోస్టులున్నాయి. దీనికి 34,000 సాలరీ ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేసిస్‌లో తీసుకుంటారు. సో ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈస్ ప్రొవిజనల్ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఒకవేళ ఈ పోస్టులను పెంచొచ్చు లేదా తగ్గించొచ్చు అని చెప్తున్నారు. ఇక సెలక్షన్ కమిటీ వచ్చేసి ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ షల్ బి మేడ్ బై ద ఫాలోయింగ్ కమిటీ యాస్ పర్ ద ఇన్‌స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూరు చైర్‌పర్సన్, జాయింట్ కలెక్టర్ చిత్తూరు మెంబర్ కన్వీనర్, సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ మెంబర్, డీఎంహెచ్ఓ చిత్తూరు మెంబర్, డీసీహెచ్ఎస్ చిత్తూరు మెంబర్ వీళ్ళందరూ ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అయితే జరుపుతున్నారు. సో అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు స్టాఫ్ నర్స్‌కు ఇంటర్మీడియేట్ విత్ డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ, బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ, ఎంఎస్సీ ఫ్రమ్ ద ఇన్‌స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ రూల్స్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అంటున్నారు. ఇక మెథడ్ ఆఫ్ వచ్చేసి మీకు సెలక్షన్ టోటల్ మార్క్స్ 100, 75 మార్క్స్ మీ యొక్క పూర్తి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకుంటారు. ఇక వెయిటేజ్ వచ్చేసి 15% ఏదైనా గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసింటే తీసుకుంటారు. ఇక అప్ టు 10 మార్క్స్ 1 ఇయర్‌కి మీకు 10థ్ ఇయరింగ్ పాసింగ్‌ని బట్టి 1 మార్క్ యాడ్ చేసుకుంటూ వస్తారు. సో 2.5 మార్క్స్ ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్‌కి, 2 మార్క్స్ వచ్చేసి రూరల్ ఏరియా 6 మంత్స్‌కి, 1 మార్క్స్ వచ్చేసి అర్బన్ ఏరియా 6 మంత్స్‌కి. సో ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 42 సంవత్సరాలు మించకూడదు. ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్‌లకు 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఫీజ్ వచ్చేసి ₹300గా ఫిక్స్ చేశారు. ఇది ఈ యొక్క అకౌంట్ నంబర్ ఇచ్చారు వాళ్ళు. ఆ అకౌంట్ నంబర్‌కైతే మీరు డీడీ పే చేయాల్సి ఉంటుంది. లేదా అకౌంట్ నంబర్‌కి పే చేయాల్సి ఉంటుంది. సో ఇది డీడీ ఎలా కట్టాలనేది అక్కడ ఉంటుంది. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వచ్చేసి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ప్రకారం రూల్స్ అండ్ రిజర్వేషన్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ఇక హౌ టు అప్లై అని అయితే ఇచ్చారు మనకిక్కడ. క్యాండిడేట్స్ ఆహ్, ఈ యొక్క వెబ్‌సైట్‌లో అయితే మీరు చూసుకోవాలి. www.svmctpt.edu.in అండ్ www.chittoor.ap.gov.in. సో అండ్ సబ్మిట్ ఫిల్డ్ ద అప్లికేషన్స్ ఆల్ రిలవెంట్ ఎన్‌క్లోజ్డ్ బై ద
register post in person and hand over to the special counter provided in the office of the Superintendent Government Veterinary Hospital, Tirupati, and before 5 PM on 15/07/2020. సో 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అయితే మీరు అప్లికేషన్‌లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పోస్ట్ చేయొచ్చు. లేదంటే మీరు వెళ్లి డైరెక్ట్ హ్యాండ్ ఓవర్ అయిన అక్కడ మీరు ఆఫీస్‌లో అయినా ఇవ్వచ్చు. సో ఆఫీస్ ఎక్కడనేది మీకు ఇక్కడ ఇచ్చారు. సో సూపరింటెండెంట్ గవర్నమెంట్ వెటర్నరీ హాస్పిటల్, తిరుపతి. సో ఇది ఇక ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్. ద అపాయింట్‌మెంట్ ఆర్ ప్యూర్‌లీ టెంపరరీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, అవుట్‌సోర్సింగ్ బేసిస్ మెన్షన్డ్ అబోవ్. ద క్యాండిడేట్ షుడ్ వర్క్ ఆన్ జీఎంహెచ్ తిరుపతి ఆర్ ఇన్ ఎనీ అదర్ ప్లేసెస్ అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్. అంటే వీళ్ళేం చెప్తున్నారంటే ఎక్కడైనా మీరు పని చేయాల్సొస్తుంది. తిరుపతి గాని లేదా పక్కనైనా వేస్తే అవసరాన్ని బట్టి పని చేయాల్సొస్తుందని అయితే చెప్తున్నారు. ది క్యాండిడేట్ షుడ్ రైజ్డ్ దేర్ బోనఫిడ్ హెడ్ క్వార్టర్స్. సో ఇక ఎన్‌క్లోజర్స్ అటెస్టెడ్ కాపీస్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ టు బి ఎన్‌క్లోజ్డ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్స్. మార్క్స్ మెమో 10th క్లాస్, provisional pass certificate, SSC or equivalent certificate, date of birth, latest caste certificate, study certificate from 4th to 10th, certificate of registration of AP Nursing Council, physical handicap అయితే physical handicap certificate, ఆర్ ఒరిజినల్ రిసిప్ట్ కౌన్సిల్ డీడీ మీరు పే చేస్తారు కదా అది. సో సర్వీస్ మెన్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్ సర్వీస్ సారీ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మీరు గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో అది. అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ రిక్వైర్డ్ పర్టికులర్స్ అండ్ ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ విల్ సుమ్మర్లీ బి రిజెక్టెడ్. సో వీళ్ళేం చెప్తున్నారంటే అప్లికేషన్‌తో పాటు మేము చెప్పినవన్నీ లేకపోతే అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయబడుతుందని అయితే చెప్తున్నారు. సో ద స్టాఫ్ నర్స్ అండ్ ఎంప్లాయీస్ రిక్రూటెడ్ అండర్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అండర్ కోవిడ్-19 షెల్ అప్లై ఆఫ్టర్ ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ నో. సో ఇది కోవిడ్-19లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. సో ట్రినిటీ రిక్రూట్మెంట్ షెడ్యూల్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ అనేది మనకి 4వ తేదీ అంటే నిన్నటి నుంచి మనకి ఈ యొక్క అప్లికేషన్‌లు స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఫిల్డ్ అప్లికేషన్స్ వచ్చి 15థ్ జూలై 15థ్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో స్క్రూనిటీ ఆఫ్ అప్లికేషన్స్ అప్ టు 20/07/2020. పబ్లిష్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 22/07/2020. ఇక పబ్లిషన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మీకు 25వ తేదీ జూలై తీస్తారు. ఇక వెరిఫికేషన్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇష్యూ అపాయింట్మెంట్ ఆర్డర్స్ 28వ తేదీ మీకు ఈ యొక్క పోస్ట్ ఆర్డర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళను రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకైతే ఈ యొక్క చిత్తూరు జిల్లా నుంచి రెండో నోటిఫికేషన్ అండ్ మూడో నోటిఫికేషన్‌లో వచ్చిన ఒక నోటిఫికేషన్. సో అప్లికేషన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో రిజిస్టర్ నంబర్ ఇక్కడ మీ ఫోటో ఫర్ అప్లికేషన్ మోడ్. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదరు. సో నేమ్ ఆఫ్ ద హస్బెండ్ ఉంటే మ్యారీడ్ అయితే మ్యారీడ్. సో జెండరు, మ్యా డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో 4th to 10th స్టడీ. ఇక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మీరు అప్లికేషన్ ఫీజు 300, డేటు, పేమెంట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, బ్రాంచ్ అండ్ ప్లేస్ పేమెంట్. ఇక ఫైనల్లీ అడ్రస్ పర్టిక్యులర్స్. సో డిక్లరేషన్ ఫార్మ్, ఇక్కడ నేమ్, సిగ్నేచరు. సో ఇదండి మనకి సంబంధించి చిత్తూరు జిల్లాకు సంబంధించిన రెండో నోటిఫికేషన్. సో ఇందులోనే ఇంకొక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మీకు అది ఏ జిల్లా వాళ్ళైతే చెప్పారో లేదో మనమైతే ఇప్పుడైతే మనం చెప్దాము. సో ఇదండి మనకైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్‌విఆర్‌ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి రిక్రూట్మెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకైతే వదిలారు. సో దీంట్లో వచ్చేసేసి మనకి స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, చైల్డ్ ఫిజియాలజిస్ట్, అలాగే రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్, రేడియాలజిస్ట్, ఫిజికిస్ట్ అండ్ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్టర్ అవుట్‌సోర్సింగ్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టు వర్క్ ఇన్ ఎస్‌విఆర్‌ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. సో ఇది కూడా 1 ఇయర్‌కి అయితే మీకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు రిక్రూట్మెంట్. సో ఇక్కడైతే మనకి చాలా ఖాళీలు అయితే చాలా ఉన్నాయి. సో స్టాఫ్ నర్సు 172 పోస్టులు, 34,000 సాలరీ ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్. ల్యాబ్ టెక్నీషియన్స్ 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఇవైతే మీకు 28,000 సాలరీ ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్. చైల్డ్ ఫిజియాలజిస్ట్ వచ్చేసి ఒకటి ఖాళీగా ఉంది. రూ. 49,520 సాలరీ ఉంటుంది కాంట్రాక్ట్ బేసిస్. రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ ఇది 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రూ. 22,387 అయితే దీనికి సాలరీగా ఫిక్స్ చేశారు. కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది. రేడియాలజీ, ఫిజికిస్ట్ వచ్చేసి 2 యాస్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ అవుట్‌సోర్సింగ్ బేసిస్. దీనికొచ్చేసి రేడియాలజిస్ట్, ఫిజికిస్ట్‌కి వచ్చేసి 17,500 ఏమో సాలరీ ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి రూ. 14,250 సాలరీగా ఫిక్స్ చేశారు. ఇది అవుట్‌సోర్సింగ్ బేసిస్‌లో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తారు. సో పైన చెప్పిన నోటిఫికేషన్‌లు అయితే పోస్టులన్నీ పెంచొచ్చు లేదా తగ్గించడానికైతే ఈ యొక్క చిత్తూరు అలాగే తిరుపతి వాళ్ళకైతే
డిపార్ట్‌మెంట్ వాళ్ళకైతే ఈ యొక్క పూర్తి అధికారం ఉంటుంది. ఇక సెలక్షన్ ఆఫ్ కమిటీ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చేసి చైర్‌పర్సను, జాయింట్ కలెక్టర్ వచ్చేసి మెంబర్ కన్వీనరు. సో, సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ డీఎం అండ్ హెచ్ఓ చిత్తూరు, డీసీహెచ్ చిత్తూరు వీళ్ళందరూ మెంబర్స్‌గా ఉంటారు. ఈ యొక్క రిక్రూట్‌మెంట్ జరుపుతారు. సో, నేమ్ ఆఫ్ ద పోస్ట్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్. స్టాఫ్ నర్స్ వచ్చేసి ఇంటర్మీడియేట్ విత్ డిప్లొమా ఇన్ బీఎస్సీ నర్సింగ్ ఆర్ బీఎస్సీ డిగ్రీ, మీ ఎంఎస్సీ నర్సింగ్. సారీ, ద ఇన్‌స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ నర్సింగ్ కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ రూల్స్ ఇన్ కంప్యూటర్ నాలెడ్జ్. ఇక ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 1 ఇయర్ ఎల్‌టీ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియేట్, 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సీఆర్, బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్. సో, ఫి ఫోర్త్ వచ్చేసి బీఎస్సీ విత్ బీజీడీసీ ఫస్ట్ క్లాస్, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ, డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫర్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ ఇష్యూడ్, ఇంటర్మీడియేట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎంఎల్టీ విత్ 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్. ఆల్ ద అబోవ్ కోర్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. మస్ట్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్. చైల్డ్ ఫిజికాలిస్ట్ ఉండాలి. దీనికొచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫిజికాలజీ of a university and must process a PG diploma in child physiology and family relations of a university. Receptionist cum clerk graduation in any discipline and PG diploma in computer applications. Radiology physicist వచ్చేసి must process first class MSc degree in physics nuclear physics of a university. Must have passed 1 year postgraduate training course in hospital physics and radiology physics from Baba Atomic Research Center. సో, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి పాస్ ఇన్ ఎస్ఎస్సీ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. సో, మెథడ్ ఆఫ్ సెలక్షన్ టోటల్ మార్క్స్ 100 ఉంటాయి. దీన్ని 100లో మీకైతే పూర్తి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 75% మార్క్స్ అయితే తీసుకుంటారు. సో, వెయిటేజ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్‌లో ఎక్కడైనా పని చేస్తుంటే 15% వెయిటేజ్ ఇస్తారు. ఇక అప్ టు 10 మార్క్స్ ఇయర్‌లీ 1 మార్క్ అయితే యాడ్ చేస్తారు వెయిటేజ్. సో, ఇంకా ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్ చేసింటే 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 6 మంత్స్ అయితే 2 మార్క్స్, అలాగే అర్బన్ ఏరియాలో 6 మంత్స్ చేసింటే 1 మార్క్ అయితే మీకు వెయిటేజ్ ఇస్తారు. సో, నో మార్క్స్ విల్ బి గివెన్ సర్వీస్ రిమైండర్ లెస్ థాన్ 6 మంత్స్ లోపలైతే మీరు ఎక్కడైనా చేసి ఉంటే మాత్రం మిమ్మల్నైతే మీకైతే వెయిటేజ్ అనేది ప్రొవైడ్ చేయరు. సో, ఇది ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 42 ఇయర్స్ అయితే నిండకూడదు. సో, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్‌లకి 3 ఇయర్స్. సో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్. సో, అప్లికేషన్ ప్రాసెస్ ₹300 అయితే మీకు ఫీజ్‌గా ఇచ్చారు. ఈ అకౌంట్ నంబర్‌కి అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇవన్నీ మీరు అక్కడ చూసుకోవచ్చు. హౌ టు అప్లై అని అయితే మనకి ఇందాక కూడా మనం చెప్పాము. www.svmcpt.edu.inలో లేదా చిత్తూరు.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో అయితే మీరు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడైతే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా పంపొచ్చు. లేదంటే డైరెక్ట్ మీరెళ్లి అక్కడ ఆఫీస్‌లో అయినా ఇవ్వచ్చు. ఆఫీస్ వచ్చేసి మీకు తిరుపతిలో ఉంటుంది. ఇది సూపరింటెండెంట్ ఎస్‌వీఆర్‌ఆర్ జీజీహెచ్ తిరుపతి ఆన్ ఆర్ బిఫోర్ 5 పీఎం 15:07 అంటే 15వ తేదీ 5 గంటల లోపలైతే మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో, ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. మీరు కావాలంటే ఇది ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇదంతా సేమ్ మనం ముందు ఎలా చెప్పుకున్నామో అంతే ఉంటుంది. మనకి 4వ తేదీ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 15వ తేదీ ఎండ్ అవుతుంది. సో, ఇక మనకి 25వ తేదీ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. 28వ తేదీ మిమ్మల్ని సెలక్షన్ రిక్రూట్‌మెంట్ అయితే జరుపుతారు. ఇదొచ్చేసి ఇక అప్లికేషన్. ఇక్కడ మీ ఫోటో, రిజిస్టర్ నంబర్ అయితే ఇది ఆఫీస్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసినా అయితే ఇవ్వాలి. సో, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఇవన్నీ అయితే మీకు తెలుసు. ఇంకా మనం ప్రతి జిల్లా యొక్క నోటిఫికేషన్‌లో అయితే దీంట్లో గురించి చెప్పాము. సో, అప్లికేషన్ ఫీజ్ అయితే ₹300 ఉంది. సో, ఇక్కడ అడ్రెస్సింగ్ పార్టిక్యులర్స్ అయితే ఇవ్వాలి. డిక్లరేషన్ ఫార్మ్ ఉంటుంది. ఇక్కడ నేము, సిగ్నేచరు. సో, ఇదండి మనకైతే ఫైనల్‌గా చిత్తూరు జిల్లాకు సంబంధించిన 2 మరియు మూడవ నోటిఫికేషన్స్ గురించి. మూడవ నోటిఫికేషన్‌లో మనకి 2 విభాగాలుగా ఇచ్చారు. 2 విభాగాలైతే మనం చెప్పాము. సో, ఇదైతే మీరు పర్టిక్యులర్‌గా చూసుకొని మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే షేర్ చేయండి. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.